హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ వర్డ్ రోజులు పోయాయి. రోజులు పోయాయి అంటే దోస్ డేస్ ఆర్ గాన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మేము కలిసి తినే రోజులు పోయాయి అంటే ఒకప్పుడు మేము కలిసి కూర్చొని తినేవాళ్ళం, అలాంటి రోజులు మళ్ళీ రావు, ఇక పోయాయి అని ఇలా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో రోజులు పోయాయి అనే వర్డ్ని తీసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నేను బోధించే రోజులు పోయాయి. అంటే ఒకప్పుడు నేను టీచర్గా చేస్తుండేదాన్ని, ఇప్పుడు అలాంటి రోజులు పోయాయి అని. సో దీని ఇంగ్లీష్లో దోస్ డేస్ ఆర్ గాన్ వెన్ ఐ యూజ్ టు టీచ్. దోస్ డేస్ ఆర్ గాన్ అంటే ఆ రోజులు పోయాయి. వెన్ ఐ యూజ్ టు టీచ్ అంటే నేను బోధించే రోజులు. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు కలిసి ఉండే రోజులు పోయాయి. వాళ్ళు కలిసి ఉండే రోజులు పోయాయి అని చెప్పాలనుకున్నప్పుడు దోస్ డేస్ ఆర్ గాన్ వెన్ దే యూజ్ టు స్టే టుగెదర్. దోస్ డేస్ ఆర్ గాన్ అంటే ఆ రోజులు పోయాయి. వెన్ దే యూజ్ టు స్టే టుగెదర్ అంటే వాళ్ళు కలిసి ఉండే రోజులు. అదేవిధంగా నెక్స్ట్ వన్, పిల్లలు బయట ఆడుకునే రోజులు పోయాయి. ఒకప్పుడు పిల్లలందరూ బయట ఆడుకునే వాళ్ళు కదా. సో అలాంటి రోజులు పోయాయి అని చెప్పాలనుకున్నప్పుడు దోస్ డేస్ ఆర్ గాన్ వెన్ కిడ్స్ యూజ్ టు ప్లే అవుట్ సైడ్. దోస్ డేస్ ఆర్ గాన్ వెన్ కిడ్స్ యూజ్ టు ప్లే అవుట్ సైడ్ అంటే పిల్లలు బయట ఆడుకునే రోజులు పోయాయి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను బట్టలు ఉతికే రోజులు పోయాయి. ఒకప్పట్లో అందరూ బట్టలు చేత్తో ఉతికేవాళ్ళు కదా. సో ఇలా బట్టలు ఉతికే రోజులు పోయాయి అని చెప్పాలనుకున్నప్పుడు దోస్ డేస్ ఆర్ గాన్ వెన్ ఐ యూజ్ టు వాష్ క్లాత్స్. దోస్ డేస్ ఆర్ గాన్ వెన్ ఐ యూజ్ టు వాష్ క్లాత్స్ అంటే బట్టలు ఉతికే రోజులు పోయాయి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను పనికి బస్లో వెళ్ళే రోజులు పోయాయి. ఒకప్పట్లో ఎక్కువగా అందరూ బస్లోనే వెళ్తూ ఉంటారు కదా. సో అలాంటి రోజులు పోయాయి అని చెప్పాలనుకున్నప్పుడు దోస్ డేస్ ఆర్ గాన్ వెన్ ఐ యూజ్ టు గో టు వర్క్ బై బస్ అంటే నేను పనికి బస్సులో వెళ్ళే రోజులు పోయాయి అని. అదేవిధంగా ద లాస్ట్ వన్, మేము కలిసి తినే రోజులు పోయాయి. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దోస్ డేస్ ఆర్ గాన్ వెన్ వీ యూజ్ టు ఈట్ టుగెదర్. వెన్ వీ యూజ్ టు ఈట్ టుగెదర్ అంటే మేము కలిసి తినే రోజులు. సో ఈ విధంగా మనం రోజులు పోయాయి అంటే దోస్ డేస్ ఆర్ గాన్ అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వర్డ్ చూడండి, మీదే అనుకోండి లేదా మీదాన్ని అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇల్లు మీదే అనుకోండి లేదా నన్ను మీదాన్ని అనుకోండి. ఇలాంటి వర్డ్స్ని మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, మమ్మల్ని మీ వాళ్ళే అనుకోండి. మమ్మల్ని కూడా మీ వాళ్ళే అనుకోండి అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో కన్సిడర్ అస్ యువర్ ఓన్. కన్సిడర్ అస్ అంటే మమ్మల్ని అనుకోండి, యువర్ ఓన్ అంటే మీ వాళ్ళే అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఈ వ్యాపారం మీదే అనుకోండి. ఈ వ్యాపారం కూడా మీదే అనుకోండి అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు కన్సిడర్ దిస్ బిజినెస్ యువర్ ఓన్. కన్సిడర్ దిస్ బిజినెస్ అంటే ఈ వ్యాపారం అనుకోండి, యువర్ ఓన్ అంటే మీదే, అంటే మీదే మీ సొంత వ్యాపారం అనుకోండి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఈ డబ్బు మీదే అనుకోండి అని చెప్పాలనుకున్నప్పుడు కన్సిడర్ దిస్ మనీ యువర్ ఓన్. కన్సిడర్ దిస్ మనీ యువర్ ఓన్ అంటే ఈ డబ్బులు మీవే అనుకోండి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఈ పుస్తకాలు మీదే అనుకోండి అంటే కన్సిడర్ దీస్ బుక్స్ యువర్ ఓన్. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆ చీర మీదే అనుకోండి. ఆ చీర మీదే అనుకోండి అంటే కన్సిడర్ దట్ శారీ యువర్ ఓన్. దట్ శారీ అంటే ఆ చీర, యువర్ ఓన్ అంటే మీదే, అనుకోండి అంటే కన్సిడర్.
అదేవిధంగా నెక్స్ట్ వన్, ఈ కార్ మీదే అనుకోండి అంటే కన్సిడర్ దిస్ కార్ యువర్ ఓన్. కన్సిడర్ దిస్ కార్ యువర్ ఓన్ అంటే ఈ కార్ మీదే అనుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వన్, నన్ను మీదాన్నే అనుకోండి. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో కన్సిడర్ మీ యువర్ ఓన్. కన్సిడర్ మీ అంటే నన్ను అనుకోండి, యువర్ ఓన్ అంటే మీదాన్నే. సో ఈ విధంగా మనం కన్సిడర్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ అంటే అనుకోండి అనే వర్డ్ని యూజ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వన్ చూడండి, కలిసే పుట్టాం కలిసే పెరిగాం, కలిసే ఉన్నాం కలిసే ఉంటాం. ఇలాంటి వాక్యాలని కూడా మనం చాలా రేర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, కలిసే వచ్చాం కలిసే వెళ్తాం అని చెప్పాలనుకున్నప్పుడు వి కేమ్ టుగెదర్ అండ్ విల్ గో టుగెదర్. వి కేమ్ టుగెదర్ అంటే మేము కలిసే వచ్చాం, టుగెదర్ అంటే కలిసి, వి అంటే మేము, కేమ్ అంటే వచ్చాం, అండ్ విల్ గో టుగెదర్. విల్ గో టుగెదర్ అంటే కలిసే వెళ్తాం. వెళ్తాం అంటే ఇంకా వెళ్ళలేదు, వెళ్తాం అన్నాం కాబట్టి ఫ్యూచర్. సో విల్ అనే వర్బ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ వన్, కలిసే పనుకున్నాం కలిసే లేస్తాం అని చెప్పాలనుకున్నప్పుడు వి స్లెప్ట్ టుగెదర్ అండ్ వోకప్ టుగెదర్. వి స్లెప్ట్ అంటే పనుకున్నాం అంటే జరిగిపోయింది కాబట్టి ఇక్కడ వెర్బ్ టు అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. అలాగే వోకప్ టుగెదర్ అంటే కలిసే లేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ వన్, కలిసే చదివాం కలిసే పని చేసాం. కలిసే చదివాం కలిసే పని చేసాం అని చెప్పాలనుకున్నప్పుడు వి స్టడీ టుగెదర్ అండ్ వర్క్ టుగెదర్. వి స్టడీ టుగెదర్ అంటే మేము కలిసే చదివాం అండ్ వర్క్డ్ టుగెదర్ అంటే కలిసే పని చేసాం. అదేవిధంగా నెక్స్ట్ వన్, కలిసే వండాం కలిసే తిన్నాం అని చెప్పాలనుకున్నప్పుడు వి కుక్ టుగెదర్ అంటే వి కుక్డ్ అంటే వండేసాం ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి వి కుక్డ్, అండ్ ఏట్ టుగెదర్ తిన్నాం, తిన్నాం అనేది కూడా జరిగిపోయింది కాబట్టి ఏట్ టుగెదర్ అంటే కలిసే తిన్నాం. అదేవిధంగా నెక్స్ట్ వన్, కలిసే వెళ్ళాం కలిసే కొన్నాం. దీన్ని ఇంగ్లీష్లో వి వెంట్ టుగెదర్ అండ్ బోట్ ఇట్ టుగెదర్. వి వెంట్ టుగెదర్ అంటే మేము కలిసే వెళ్ళాం అంటే అనేది కూడా పాస్ట్ కాబట్టి వి వెంట్ టుగెదర్, అండ్ కలిసే కొన్నాం ఆల్రెడీ కొనేసాం కాబట్టి బాట్. కొంటున్నాం లేదా కొంటాం అంటే బై, కొనేసాం ఆల్రెడీ కొన్నాం కాబట్టి బాట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. కలిసే ఉన్నాం కలిసే ఉంటాం. కలిసే ఉన్నాం కలిసే ఉంటాం. సో ఇఫ్ యూ know this one in English, please you can comment in the comment section. Thank you for watching.